తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నాయని కృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కావాలనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయని కృష్ణ, నాయని నర్సయ్య, కాల్ నర్సయ్య, వీరస్వామి, గట్టయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తాటిపాముల కాడ సబ్ స్టేషన్ ఎవరేసిండ్రో ఈ పూటకు నడి బొడ్రాయి కాడ కూర్చుంటే అడిగితే ప్రజలు చెప్తారు. ఇవాళ తాటిపాముల నుంచి మొదలుకొని మొండ్రాయి, తాటిపాముల, నందపురము, అనంతారము, ఈటూరు ఈ గ్రామాలకు డాంబర్ రోడ్డు పోసింది ఎవరో ఈ నేటికి ఇప్పటికి కూడా అవపడతాయి, దర్శనం ఇస్తున్నాయి. ఇవాళ వాళ్ళు చేసింది ఏంది? 10 ఏళ్ళు పరిపాలన చేసి ఏమైనా పని చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? చర్చకు కూర్చుందాం, రచ్చబండ పెడదాం, కూర్చుందాం, ప్రజలందరినీ పిలుద్దాం, చర్చా వేదిక పెడదాం, రమ్మని సవాల్ చేస్తున్నాం గ్రామశాఖ తరఫున. ఇవాళ మంత్రి గారిని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ వారి స్వగ్రామంలో ఏం పని జరగలేదని చెప్పి మంత్రి గారిని నిందించడం వాళ్ళ అవివేకం, వాళ్ళ మూర్ఖత్వం. ఇవాళ వాళ్ళు చేసింది నేటికి మొన్నటికి మొన్న సీసీ రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, బ్రిడ్జికి కానీ, చెక్ డ్యామ్కి కానీ అధికారులు వచ్చిండ్రు. గ్రామ పంచాయతీ ఏవో గారు వచ్చిండ్రు. వాస్తవా కాదా అధికార రూపకంగా తెలుసుకోవాలి. అది పని జరుగుతున్నట్టుకు నిదర్శనమా కాదా? అది అయిందాక కూడా చూసే ఓపిక లేదు. ఇలా రైతులు రుణమాఫీ కాలే అంటున్నారు. గుండె మీద చేసుకొని చెప్పమని రైతులందరూ వస్తారు. రైతుల సంఖ్య ఏందో తెలియదు ఆయనకు, వీళ్ళు ఎంతమందో సంఖ్య తెలియదు. ఆయనకు 992 మంది రైతులు అంటారు. అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు దానికి బాధ్యత, అప్పులు తీసుకోకుండా వ్యవసాయం చేసేటోళ్ళం కూడా లెక్కే చెప్తారా? ఇది గుర్తెరగాలి. ఇలా ఏదేమైనా 1,00,000, 2 లక్షలకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాట అన్నది నిలబెట్టింది. 1,00,000 లోపు ఒకసారి, 1,50,000కు రెండో విడత, 2 లక్షలకు మూడో విడత అని చెప్పిన ప్రకారంగా, మాట ఇచ్చిన ప్రకారంగా అమలైంది. ఇలా కాలేదని చెప్పి రైతుల ముందట మాట్లాడమని ఎవరో ఒక్కరిద్దరు మన స్వలాభాల కోసం ఒక ఆయన పేరు ఆధార్ కార్డు లింక్ అని పెట్టిండు, ప్రభుత్వం పెట్టింది, దాన్ని లింక్ అంటున్నారు. నీకున్న 2 లక్షలకు అవి రుణమాఫీ అవుతున్నాయా కైతలేవా? మిగతా కట్టుకోలేకపోతే ఎవరు బాధ్యులు? తెచ్చుకున్న నువ్వు కట్టుకోకపోతే ఎట్లా? గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అమలు చేస్తుంది. 100కి 100 వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని కష్ట నిష్ఠురాల కోర్చైనా కానీ మాట ఇచ్చిన ప్రకారంగా 15th ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసిందంటే అది కాంగ్రెస్ పిండం, అది బండబుద్ధి చెప్పుకోవచ్చు. ఇలా వీళ్ళందరూ రైతులు ముక్కు మీద వేసుకుంటారు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే. ఇలా ఇచ్చిన వాళ్ళు 2 కుటుంబాలే ఉన్నాయా? వాళ్ళిద్దరికే రాలేదా? వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? ఒకసారి వాళ్ళ మాట వినాలే. అవసరం అనుకుంటే చర్చకు రాని, మళ్ళీ చెప్తున్నాం, చర్చకు వస్తారా? నిజంగా నిక్కుచ్చిగా వాళ్ళ మనస్సాక్షి